వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో ఏపీడిఎస్సి తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా 3వ తరగతి కంటెంట్ అండ్ మెథడ్స్ తెలుసుకుందాం. తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ 3వ తరగతి. ఈ క్రింది పాఠ్యాంశాలను వాటి రచయితల ఆధారంగా జతపరచండి. మా ఊరి ఏరు, మధురాంతకం రాజారాం, నా బాల్యం, షేక్ నాజర్, మంచి బాలుడు, ఆలూరి బైరాగి, మేమే మేకపిల్ల, ఆర్ శకుంతల. పాఠ్యాంశాలు పాత్రలు ఆధారంగా జతపరచండి. మర్యాద చేద్దాం, నా బాల్యం, పొడుపు విడుపు, తొలి పండుగ. వీటిని మర్యాద చేద్దామంటే పేరయ్య. నా బాల్యం గారపాడు తాత. యా పొడుపు విడుపు నీతి. తొలి పండుగ రంగయ్య తాత. ఈ క్రింది కవులను వారి రచనల ఆధారంగా జతపరచండి. ఈ క్రింది కవులను వారి రచనల ఆధారంగా జతపరచండి. కస్తూరి నరసింహమూర్తి, పాపాయి సిరులు, జీవి సుబ్రహ్మణ్యం, అక్షరాల ఆలోచనలు, చింతా దీక్షితులు, వటీరావు కథలు, ఆలూరి బైరాగి, నూతిలో గొంతుకలు. కనవోయి తెనుంగు రేడా, అది నీ అనుంగు నేల. అనుంగు అనగా అర్థం ప్రియమైన. దాశరథి కృష్ణమాచార్యకు సంబంధించి సరికాని సమాధానంను గుర్తించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా పనిచేశారు. తల్లి భారతి వందనము, నీ ఇల్లే మా నందనము, మేమంతా నీ పిల్లలము, నీ చల్లని ఒడిలో డాష్ ఖాళీ ప్రదేశంలో సరైన పదంతో పూరించండి. నీ చల్లని ఒడిలో మల్లెలము. జింక కథ ఈ కథల నుండి గ్రహించబడింది. ఈసఫ్ కథలు. మర్యాద చేద్దాం పాఠ్యాంశంలో ఓయ్ పరమానందం, ఒరే పరమా అంటూ పేరయ్య కేకలు వేశాడు. ఈ వాక్యంలో ఓయ్ అనేది వ్యాకరణ పరిభాష ప్రకారం ఏమవుతుంది? అవ్యయం. మర్యాద చేద్దాం పాఠ్యాంశం దీని నుండి గ్రహించబడింది. పరమానందయ్య శిష్యుల కథ. రేలా రేలా జానపద గేయ రచయిత, అజ్ఞాత కవి. నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి. నిజాం రాచరికం నుంచి తెలంగాణ విమోచనకు మేలుకొలుపు పాడిన కవి. దాశరథి కృష్ణమాచార్య. మేమంతా నీ పిల్లలము, నీ చల్లని ఒడిలో మల్లెలము. ఇందుగల అలంకారం అంత్యానుప్రాసాలంకారం. పిల్లలము మల్లెలము, అంత్యానుప్రాసాలంకారం. శ్రీరంగం శ్రీనివాసరావు గారికి సంబంధించని అంశాన్ని గుర్తించండి. దిగంబర కవి. కులమత భేదం మరిచెదము, కలతలు మాని మెలిగెదము డాష్ అన్న గేయ పంక్తులు గల గేయం. తల్లి భారతి వందనము. చంద్రశాల అనగా అర్థం చలువరాతి మేడ. గుంజ
పదానికి సరైన పర్యాయ పదాలు రాయండి. రాట, నిట్టాడు, స్తంభం. కళలన్నీ సంధి పదాన్ని విడదీసి సంధి సూత్రం తెలపండి. మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించిన 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవి ఆలూరి భైరాగి. గారపాడు తాత నా బాల్యం పాఠ్యభాగ రచయితను ఏమని పిలిచేవారు? అబ్దుల్ అజీజ్. నా బాల్యం పాఠ్యాంశంలో పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా నాజర్ తన చిన్నతనంలో ఏ నాటిక ఆడాము అని చెప్పారు? ద్రోణ విజయం. సజ్జజొన్నలు లేవు గాని చల్లతాగి చదువుకోరా అని పాడిన కవి షేక్ నాజర్. కలపండి చేయి చేయి గేయంలో కృష్ణశాస్త్రి గారు ఏ పుణ్యక్షేత్రంను గుర్తు చేశారు? కాశీ. ఆలూరి బైరాగి గారి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? ఆగమగీతి. ఆరుగాలం అను పదానికి సరైన అర్థం గుర్తించండి. ఏడాది అంతా. కొండపల్లి బొమ్మలు తయారు చేసే పూర్వీకులు ఏ రాష్ట్రం నుండి వలస వచ్చి మన రాష్ట్రంలో స్థిరపడ్డామని చెప్పారు? రాజస్థాన్. లత, నీవు ఎక్కడికి వెళ్తున్నావు? ఇది ఏ రకమైన వాక్యం? ప్రశ్నార్థక వాక్యం. క్రింది వానిలో సహానుభూతి ఇతివృత్తంగా గల పాఠ్యాంశం. మంచి బాలుడు. ఎటు నుండి చదివినా ఒకేలా ఉండే పదాలను డాష్ పదాలు అంటారు. భ్రమక పదాలు. మేమే మేకపిల్ల పాఠ్యాంశంలో గల ఇతివృత్తం. పరస్పర సహకారం. మనుష్యుల పేర్లు, వస్తువుల పేర్లు, పక్షుల పేర్లను తెలిపే పదాలను డాష్ అంటారు. నామవాచకాలు. మేకపోతు గాంభీర్యం అనునది ఒక జాతీయం. ఉపాయంతో అపాయం నుండి తప్పించుకోవచ్చు అని తెలియజేయు కథ మేకపోతు గాంభీర్యం. ఏ అచ్చరల మెరుపులీ తీరుదిద్దిరో గీత గీసిన పదానికి ప్రకృతి రూపం. అప్సర. క్రింది వాటిల్లో సరికాని దానిని గుర్తించండి. చందమామ పాట రచయిత ఆర్ శకుంతల. రెక్కలు నాకుంటేనా ఒక్క ఎగురు ఎగిరిపోనా, నెలవంకతో ఆటలాడి నీవొడికే తిరిగిరానా అన్న పంక్తులు గల గేయం. చందమామ. చందమామ పాట రచయిత అయిన నండూరి రామమోహన్ రావు గారి రచన కానిది. ఏకాదశి. గున్నమావి కొమ్మలలో సన్నజాజి రెమ్మలలో ఇందుగల అలంకారం గుర్తించండి. గున్నమావి కొమ్మలలో సన్నజాజి రెమ్మలలో ఇందుగల అలంకారం గుర్తించండి. అంత్యానుప్రాసాలంకారం. బాల్యంలోనే తండ్రిని పోగొట్టుకున్న తెనాలి రామకృష్ణుడు ఎవరి సమక్షంలో పెరిగాడు? మేనమామ. అక్షరయాత్ర రచనాకర్త ఎవరు? నండూరి రామ్మోహన్ రావు.
కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్. ఇందుగల అలంకారం గుర్తించండి. ఉపమాలంకారం. ఐకమత్యమొక్కటావశ్యకంబెప్పుడు దాని బలిమినెంతయైన గూడు. తరువాత వచ్చే పద్యపాదాన్ని గుర్తించండి. గడ్డి వెంటి బెట్టి కట్టరా ఏనుంగు. హొయలు పదానికి సరైన అర్థం గుర్తించండి. వయ్యారం. చలిచలమ మేలుగాద కులనిధి ఎంబోది కన్న గువ్వల చెన్న. కులనిధి అను పదానికి సరైన అర్థం గుర్తించండి. ఎక్కువ నీరు కలిగినది. పాటలతో ఆటలాడు పాపాయిల చెలిమి. ఎవరి మనసులోని ఆశలకే బలిమి పూయాలని జీవి సుబ్రహ్మణ్యం గారు అన్నారు. దేశమాత. పాలగుమ్మి విశ్వనాథం గారికి సంబంధించి సరైన సమాధానాలను గుర్తించండి. ABDలు సరైనవి. ఈయన పాట పంట చేలు. ఆకాశవాణిలో పనిచేశారు. లలిత సంగీతానికి ప్రచారం కల్పించారు. ఎవ్వరేమనుకొన్న మాకేమి కొరత మాయేరి మాకొక్క ఉద్యానవనము. చూడ చక్కని ఏరు మా ఊరు ఏరు డాష్ అంటూ మధురాంతకం రాజారాం గారు రాసిన ఈ పాఠ్యాంశాలలో ఏరు అనగా అర్థం నది. చదువులలో సారమెల్ల సాధనలో నిలపాలి. తెలుగువాణి తీయదనము నలుమూలల తెలపాలి అన్న గేయ కవి జీవి సుబ్రహ్మణ్యం. ఆవుపాల వంటిది అందమైన పాట, పుట్ట తేనె వంటిది చిట్టిపాప మాట. ఇందుగల అలంకారం గుర్తించండి. ఉపమాలంకారం. క్రింద ఇవ్వబడిన తెలుగు సంవత్సరాలలో సరైన వరుస క్రమాన్ని గుర్తించండి. ప్లవ, శుభకృత్తు, శోభకృత్తు, క్రోధి. మా ఊరి ఏరు పాఠ్యాంశం రచయిత అయిన మధురాంతకం రాజారాం గారు. మధురాంతకం రాజారాం కథలు అను పుస్తకాన్ని అందుకున్న పురస్కారం కేంద్ర సాహిత్య అకాడమీ. ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.